పుష్ప మూవీకు వరుస షాక్లు. ముందు హీరో అల్లు అర్జున్ జైలు పాలైతే ఇప్పుడు నిర్మాతలపై ఐటీ రైడ్స్. పుష్ప మూవీ ప్రొడక్షన్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ అధికారులు సోదాలు చేశారు. మంగళవారం ఉదయం దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులతో పాటు వీరిపై కూడా దాడులు జరిగాయి. మరి ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పుష్ప అంటే బ్రాండ్. ఇది సార్ నా బ్రాండ్ అనే డైలాగ్ పుష్ప 2 మూవీలో ఉంటుంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అయితే ఇప్పుడు పుష్ప అంటే బ్రాండ్ కాదు, బ్యాడ్ లక్ అన్నట్టుగా ఉంది. ఆ పేరుకే శని పట్టుకుందన్నట్లుగా అనిపిస్తోంది. పుష్ప సినిమాలో నటించిన హీరో, డైరెక్టర్, నిర్మాతలపై వరుసగా విమర్శలకు గురవుతున్నారు. తాజాగా పుష్ప 2 నిర్మాతల ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేశారు. ఆ సినిమా తీసిన మైత్రి మూవీ మేకర్స్ కు ఐటీ ఆఫీసర్లు షాక్ ఇచ్చారు. మంగళవారం ఉదయం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులపై కూడా 8 చోట్ల ఐటీ అధికారులు రైడ్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇవ్వమని నిర్ణయం తీసుకుంది. పుష్ప 2 మూవీలో సంధ్యా థియేటర్ ఘటనలో ఓ మహిళా అభిమాని తొక్కిసలాటలో చనిపోయింది. అల్లు అర్జున్ ప్రీమియర్ షో మూవీ చూద్దామని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్ కు వెళ్లారు. పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి రావడంతో రేవతి అనే మహిళ తొక్కిసలాటలో చనిపోయింది. ఆమె కొడుకు కోమాలోకి వెళ్లాడు. ఇది పుష్ప 2 మూవీకి పెద్ద గండంలా మారింది. తర్వాత అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి బన్నీకి మధ్య పెద్ద వివాదమే జరిగింది. దిల్ రాజు కలుగచేసుకుని మ్యాటర్ ని క్లియర్ చేశారు. సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. పుష్ప 2 సినిమాకే వరుసగా ఇది 3వ గండం. ఫస్ట్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట, తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్, ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ రైడ్స్. ఇలా వరుసగా పుష్ప 2కి దెబ్బలు పడుతూనే ఉన్నాయి. 2015లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ స్థాపించారు. నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి ముగ్గురు నిర్మాతలు కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. పుష్ప 2 క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించింది మైత్రి మూవీ మేకర్స్. ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్ల బడ్జెట్ ను వెచ్చించినట్లు ఇండస్ట్రీ టాక్. భారీ అంచనాలతో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలైంది పుష్ప 2. తొలి రోజే 294 కోట్ల ఓపెనింగ్స్ సాధించి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించి రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది. RRR, కల్కి, బాహుబలి 2 వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల రికార్డులను సైతం అల్లు అర్జున్ పుష్ప 2 బ్రేక్ చేసింది. అలాగే ఇటీవల సంక్రాంతి కానుకగా పుష్ప 2లో మరో 20 నిమిషాల ఫుటేజీతో రీలోడెడ్ వెర్షన్ పేరిట రిలీజ్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. ఇలా పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1850 కోట్లను వసూలు చేసి నయా రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో ఐటీ అధికారులు టాలీవుడ్లో బడా బాబు ఇళ్లపై జనవరి 21న ఐటీ దాడులు నిర్వహించింది.